ఫస్ట్ బీట్రూట్ ఉంటుంది కదండి, పైన మొత్తం చెక్కు తీసేసుకోవాలి నీట్గా. తర్వాత శుభ్రంగా కడుక్కొని ఇట్లా పెద్ద వైపు మనకి ఉంటుంది కదా, ఆ పెద్ద వైపు తరుక్కుంటున్నాను. ఇట్లా సన్నగా ఉండే వైపు అయితే మరి మనకి చాలా చిన్నగా అయిపోద్ది, పిండి పిండిగా అయిపోద్ది బీట్రూట్. అందుకని ఇటువైపు తరుక్కుంటున్నాను నేను. కొంచెం లావుగా వస్తుంది మనకి, ఉడికేలేకి బాగుంటుంది. లావుగా వచ్చినా కానీ ఉడికితే మనకి మెత్తగా అయిపోతుంది, బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రై కానీ తాలింపు కానీ ఇట్లా చేసుకుంటే మనం కొంచెం ఓపిక పెట్టాలి కానీ పిల్లలకి టేస్టీగా చేసి పెట్టచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది తాలింపు మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను. పెద్ద నూనె కూడా పట్టదు ఈ బీట్రూట్ తాలింపుకి. తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినుములు అవి మొత్తం కలిపి తాలింపు గింజలు లెక్క వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను. నెక్స్ట్ 4 వెల్లుల్లి రెమ్మలు వేస్తున్నాను. నెక్స్ట్ పల్లీలు ఒక గుప్పెడు వేసానండి. నెక్స్ట్ 4 పచ్చిమిర్చి మధ్యలో కోసుకొని ఈ విధంగా వేసుకున్నానండి. నెక్స్ట్ బీట్రూట్ తురుమంతా వేసేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు బీట్రూట్ మొత్తం ఉడికిపోయిందండి. కారం వేసాం కదా, ఒక 5 నిమిషాలు మగ్గించాం కదా, అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు రైస్ పెట్టేద్దాం దీంట్లో. ఇంతేనండి, బీట్రూట్ తురుములో మనం నీట్గా అన్నం కలిపేసుకోవాలి. ఉడకబెట్టిన అన్నము మంచిగా రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఈజీగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మనం కిడ్స్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా, దానికి పెట్టండి. కిడ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా వాళ్ళ చేత బీట్రూట్ తినిపివ్వచ్చు.